మంచి శిష్యుడు ఉంటే గురువుకి అందం, ఒక మంచి భక్తుడు ఉంటే భగవంతుడికి అందం, ఒక మంచి మనసు ఉంటే మనిషికి అందం, మీ ప్రేక్షక దేవుళ్ళు ఉంటే మా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి అందం. ఎందుకంటే ఈ ఫంక్షన్లో మాకంటే కూడా మిమ్మల్ని పొగడాలనిపించింది. మేము ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళమి, మాకు ప్రొడ్యూసర్ చెయ్యి పైన ఉంటుంది, మా చెయ్యి కింద ఉంది. అంటే మాకంటే ప్రొడ్యూసర్ గొప్ప, మాకు భగవంతుడు మాకు ప్రొడ్యూసరు. కానీ మీరు ప్రేక్షక దేవుళ్ళు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నారు, అంటే ప్రొడ్యూసర్ చెయ్యి కింద ఉంది, మీ చెయ్యి పైన ఉంది. ప్రొడ్యూసరే మీరు దేవుడు, అటు ప్రొడ్యూసరే మీరు దేవుడు, టోటల్గా మా అందరికీ మీరే దేవుళ్ళు ప్రేక్షకులు. అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సంపదనంది గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరో రవితేజ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మా హీరో గారు చాలా కష్టపడి సినిమా వర్క్ చేశారు. అలాగే అందరు టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులు, డైరెక్టర్ గారు చక్కగా సినిమాని మలిచారు. ఒక చక్కటి సినిమా తీసినప్పుడు మీరు సక్సెస్ ఇచ్చారు, అది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకెన్నెన్నో మా సోదరుడు రవితేజ గారు చేయాలని, ఇంతకన్నా పెద్ద పెద్ద సక్సెస్లు మీరు ఇవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగాల్ టైగర్ గాండ్రిస్తోంది, కానీ ఎంత ప్రశాంతంగా ఎంత నవ్వుకుంటున్నాడో. నేను ఒకసారి చెప్పా, అగ్నిపర్వతానికి ప్యాంటు షర్టు వేస్తే రవితేజ అవుతుంది అని. ఒక మంచు పర్వతం లేదా ఒక మల్లెపూల పర్వతం, ఒక అగ్నిపర్వతం రెండు కలిసి కూర్చున్నట్టుగా లేదు. తమన్నా కూర్చుంటే, తమన్నా ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంది. రవితేజ గారు చాలా కాలంగా తెలిసినటువంటి తను. ఇదివరకు సినిమాలో కూడా నేను ఒక పాట రాశాను, ఈ సినిమాలో రాశాను. అట్లాగే నిర్మాత గారు రాధామోహన్ గారు, వీళ్ళందరూ నాకు బెంగాల్ టైగర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాస్ మహారాజా పాట నాకే వచ్చింది అనుకుంటున్నాను. నేను జనరల్గా నేను ఆ పాట రాశానని నా మిత్రుడు ప్రభు లాంటి మిత్రుడు ఎక్స్పెక్ట్ చేయడు, బట్ అది నేనే రాశా. అయితే రాయించినవాడు రామభద్రుడట, రాసిన నేను అని పోతానన్నట్టు రాయించినవాడు సంపత్ నంది, రాసింది నేను. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ని కూడా చెప్పుకోవాలి ఇవాళ. నిజంగా నిర్మాత గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరికి అంటే నేనంటాను మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్కి మీరు గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్, చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్. ఎందుకంటే చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాడు బీమ్స్. ఇలాంటి బెంగాలీ టైగర్లో ఒక సుద్దాల అశోక్ తేజ కూడా మాస్ పాట రాయగలడు అనేట్టుగా రాయించుకున్నటువంటి హీరో గారికి, దర్శకుడికి, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్కి బీమ్స్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రవితేజ గారి యొక్క ప్రయాణం ఇలా సాగాలి. రాధామోహన్ గారికి ఈ సినిమాలో బాగా డబ్బులు వచ్చి ఇంకా వరుసగా సినిమాలు తీసి మాతో పాట రాయించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి రోరింగ్ హిట్ అన్నాం, రోరింగ్ కన్నా ఇంకా రోరింగ్ బ్లాక్ బస్టర్, ఇంకా దానికేమన్నా ఇంకా పెద్ద వర్డ్ ఉండాలంటే ఆ వర్డ్ కూడా వాడచ్చు. ఇదంతా మీ ఆదరణ వల్ల వచ్చిందే. సో ఈ సినిమాని మీరు అంత ఆదరించి చేసినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు సహకారం ఇచ్చి మామూలుగా ఇండస్ట్రీ చెప్తుంది. సో దానికి నేను ఈ సినిమా నేను చేసినందుకు కారణం నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది, కొంచెం గర్వం కూడా ఉంది. ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన రవితేజ గారు, తర్వాత సంపత్ అయితే ఇంతకుముందు నేను ఏమైంది వీళ్ళు చేశాను, వీళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చి వాళ్ళకి వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రానికి కావాల్సింది అంతా ఇచ్చి సినిమాను స్మూత్గా రిలీజ్ చేశాను. ఈ సినిమాకి టెక్నీషియన్స్ సౌందరరాజన్ ఆయన రాలేకపోయారు, కానీ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళను సినిమాటోగ్రఫీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అతను రియలీ గ్రేట్ టెక్నీషియన్. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. సో ఇక్కడ లేకపోయినా సరే సౌందరరాజన్ గారికి
నా యాక్చువల్లీ కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఇంకా అందరూ ఆర్టిస్టులు పేరు చెప్పక్కర్లేదు, టెక్నీషియన్స్, తమన్నా, రాశిఖన్నా, సో మిగతా బొమ్మన ఇరానీ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఉన్న క్యారెక్టర్కి చాలా చేసి మన సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా బిహైండ్ ది స్క్రీన్ చాలామంది ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంట్, సో ఆన్ సో ఫోర్త్. వీళ్ళందరూ సహకారం లేకపోతే మనం చేయలేం. వీళ్ళంతా స్క్రీన్ ముందున్న వాళ్ళు వేరు, స్క్రీన్ వెనకాల ఉన్న వేరు. సో అందరూ సహకారం ఉంటేనే ఒక మంచి సినిమా చేయగలం. ఇలా మంచి సినిమా చేసి అందరూ చేత ఆదరింపబడటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇక ముందు కూడాను మా సినిమాలను ఆదరిస్తూ ప్రేక్షకులు ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ మీట్లో ఈ ఫుల్ టీమ్ని కలవాలని షూటింగ్ అప్పుడు చాలా కోరుకున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ. సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. స్పెషలీ మాస్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్కి పెద్ద థ్యాంక్స్. మీ వల్ల ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఆల్సో నేను అసలు ఈ సినిమా రవి సార్ సోల్డ్ టు దిస్ ఫిల్మ్ అండ్ యూ గేవ్ ఇట్ సో మచ్ టు యువర్ క్యారెక్టర్. Seriously, there's nobody who can do it like you. I'm very happy for Sampath Garu because commercial films నాకు తెలిసి వరకు చాలా కష్టమైన ఒక genre. అందరూ దాంట్లో వాళ్ళ టాలెంట్ అనేది చూపించలేరు. ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఫిల్మ్ అసలు ఎనీవే ఇట్ వాజ్ ఎ హిట్. ఆఫ్టర్ దట్ రచ్చా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్, అది కూడా ఒక హిట్. ఆఫ్టర్ దట్ దిస్ ఫిల్మ్ బీయింగ్ అ హిట్ ఈస్ అ హ్యూజ్ ప్రూఫ్ ఆఫ్ the fact that Sampath is a very good commercial film director. So that's a huge achievement, Sampath Garu. Chala mandiki idi jaragadu and it's happening to you anedi I'm very happy for you. And Radha Mohan sir ee cinema starting appadi nunchi ee cinema ni from shooting nunchi promotion varaku ayan nijanga ee cinema ni literally ayan shoulders meeda teeskellaru. So I'm very happy to be associated with a production house like Radha Mohan sirs, where he's so enthusiastic for everything for the film. So na adrishtam unte kachitanga Radha Mohan garu, Ravi garu, Sampath garu tho malli work cheyalani korukuntanu and I hope it happens soon. So thank you all for being here and thank you for making this film such a huge success. And of course the very beautiful Rashi Khanna, how can I forget her? She's not here today but I'm totally missing her and I know Ravi, Sampath garu, Radha Mohan sir, everyone's missing her. So a big congratulations to her too. ఈ సినిమాకి సంబంధించిన టీంకి అయితే 1% కూడా సర్ప్రైజ్ కాదండి. ఎవరికి సర్ప్రైజ్ కాదు. మేము ఇది ఊహించిందే, ఈ సక్సెస్ మీట్ ఊహించిందే, ఈ హిట్ ఊహించిందే. కొన్ని ఫిల్మ్స్ చేస్తున్నప్పుడే మనకి తెలిసిపోతుంటాయి, ఆ వైబ్స్ ఉంటాయి కొన్ని. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ గుడ్ ఫిల్మ్ అని తెలిసిపోతుంటాయి. ఇది 100% ఇది చాలా మంచి ఫిల్మ్ అని తెలిసిపోయింది ముందే. నిజంగా మీరు నమ్మరు, నిజంగా తెలిసిపోయింది. సో రవణకి, సంపత్ అన్నకి, రాధామోహన్ గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. తమన్న గారికి, పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు సినిమా ప్రేక్షకులకి, అలాగే ఎంతో కోఆపరేట్ చేసిన మీడియా స్నేహితులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మహారాజా మా బంగారకొండ రవితేజ గారు ఆడియో ఫంక్షన్లో మాట్లాడినారు, సంపత్కి ఇది హ్యాట్రిక్ రావాలని కోరుకుంటున్నానని. తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారండి. ఆయన కోరుకున్నట్టుగానే తెలుగు సినిమా ప్రేక్షకులు నన్ను హ్యాట్రిక్తో దీవించారండి. మీరు చేసిన మీ ఆశీస్సుల్ని, మీరు ఇచ్చిన ఈ ఆశీస్సులని ఎప్పటికీ మర్చిపోలేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చేసే ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా నేను చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి, మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమాని ఎంతో గ్రాండియర్గా నాకు కావాల్సినవన్నీ సమకూర్చి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. అలాగే మా మాస్ మహారాజా రవితేజ గారు కథ విన్న ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి నన్ను ఎంతో ప్రోత్సహించి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి, కామెడీ విషయంలో కూడా కామెడీ ఉండాలి సంపత్, కామెడీ 100% చాలా ఇంపార్టెంట్ అని, క్యారెక్టరైజేషన్తో పాటు కామెడీని కూడా చాలా చక్కగా ఇన్కార్పొరేట్ చేయలాగా చేసిన రవితేజ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ మా సినిమాకి ఇంత గ్లామర్ రావడానికి గ్లామర్ ఇచ్చినటువంటి మిల్కీపూట్ తమన్నా, రాశిఖన్నా, వాళ్ళ ద్వారా సినిమాకి బెంగాల్ టైగర్ అనే సినిమాకి ఒక లుక్కే మారిపోయింది. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోన్ కాల్ అటెండ్ చేసినా ఫస్ట్ అడిగేది ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ల గురించి, సినిమా బిగినింగ్లో వచ్చే ఆ మడ్ షాట్స్ గురించి. నేను చెప్పిన కాన్సెప్ట్ని ఊహించిన దానికంటే ఎక్కువగా నాకు ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చినటువంటి
రామ్ లక్ష్మణ్ మాస్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. టెక్నీషియన్కి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నా పక్కనే ఉంటూ నాకు వెన్నంటి ఉన్నటువంటి మా వాకాడ్ అప్పారావు గారు, ఎంఎస్ కుమార్ గారు, సుధాకర్, నవీన్, మురళి, రాంబాబు, గిరి, వినీల్, ఇలా చెప్పుకుంటూ పోతే నా టీంలో అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. మరొకసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నా ఉంటాను. ఈ సినిమాకి సక్సెస్ క్రెడిట్ అందరికీ, ఇట్స్ ఎ టీమ్ వర్క్, అందరికీ దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ అసెట్స్ మా కెమెరామెన్ సౌందరరాజన్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అండ్ మా కామలపిల్ల రామ్ లక్ష్మణ్లు. అద్భుతమైన, ఎస్పెషలీ నాకు ఇష్టమైంది ఆ రింగ్ రోడ్ ఫైట్, ఎంతో ఇష్టం నాకు. అది ఎన్నోసార్లు చూసాను, ఇప్పుడు రైటింగ్ రూమ్లో ఎన్నోసార్లు చూసాను, అది బాగా నచ్చింది నాకు. అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్ టు మై హీరోయిన్స్ తమన్నా అండ్ రాశి, బ్యూటిఫుల్ సోల్స్ ఇద్దరివి. అసలు నాకు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు దొరికారంటారా తగలేరంటారా నాకు తెలియదు. అలాగే మొత్తం ఆల్ టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ కంగ్రాచులేట్ చెప్పుకుంటాను. అంటే ఇది ఒక ఫ్రెష్ కాంబినేషన్ సినిమాకి. ఆల్మోస్ట్ నేను రామలక్ష్మణ్ అనుకుంటాను పాతోళ్ళం, మీదంతా ఫ్రెష్ కాంబినేషన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సక్సెస్ అందరూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నా చూడాలి సరే. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేషన్ సంపత్. ఏదో నెక్స్ట్ సినిమా ఏంటి? కూర్చో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సేట్ అంటుంటాను సునీల్, నేను మొత్తం చిన్న నిండు బంగారు నిండు కొండలో ఉంటాడు ఆయన. ఏం కదలడం మాట్లాడలేదు, జస్ట్ కామ్గా నవ్వుతుంటాడు అంతే ఆయన. అలాగే సుధాల అశోక్ గారు, ఆయన నాకు ఎన్ని పాటలు రాశారు మీరు? ఒకటేనా? ఇంతమంది అసలు కాలేదా? అయ్యో తెలియదు, అసలు తెలియలేదు. అవునా? ఓకే ఓకే. సో అది సూపర్. అసలు మీకు అసలు మీరు అలాంటి సాంగ్స్ రాసేది చాలా తక్కువ కదా, అది పెద్ద హిట్ సాంగ్ అది. అలాగే మొత్తం అందరికీ, ఆర్టిస్టులందరికీ ఇంకైనా మర్చిపోయి ఉంటే హ్యాపీగా ఉంది. చాలా ఆల్మోస్ట్ మాట్లాడేశారు. ఇందాక మా వాడు మాట్లాడుతుంటే భయం వేసింది, ఇలా బాబోయ్ అసలు మా ఎరుగు తీసాడు అందరూ. ఇంకా తమన్నా అంటే ఇంకా అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.